నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 60. సారీ దీనికి నువ్వెంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను. కానీ నువ్వు కోపంతో నన్ను దూరం పెట్టకు. నీ ఎడబాటు నేను భరించలేను. నువ్వు ఒక్క క్షణం దూరమైనా నా ప్రాణం వదిలేస్తాను బేలగా అంటూ మళ్ళీ కళ్ళనీళ్లు పెట్టుకుంది జస్వి. అయినా సరే అతడు తల తిప్పలేదు, ఆమెను చూడలేదు. ఆమె మాటలు వినిపించినా వినబడనట్టే మౌనంగా ఉన్న అతడు తన సీక్రెట్ పిఏకి ఆ ఫోటోని, ఆ మెసేజ్ని పంపి అర్జెంటుగా వివరాలు పంపమన్నాడు. మంచి నిద్రలో ఉన్న ఆ పిఏ రాఖీ మెసేజ్ చూడలేదు. ఫోన్ పక్కన పడేసి రాఖీకి ఈ విషయం తెలియదు. సారీ డార్లింగ్, సారీ ముద్దుగా అంటూ అతని మీద వాలింది. అతడు ఆమె చుట్టూ చేతులు వేయలేదు సరికదా, తన చేతుల్ని వెనక్కి పెట్టుకున్నాడు. అయినా ఆమె అప్సెట్ కాలేదు. అతని ముఖం నిండా ముద్దులు పెట్టింది. అతనిలో ఆవేశం చల్లారినా బయటపడలేదు. ఇంకా ఆమె ఏం చేస్తుందోనని సైలెంట్గా ఉన్నాడు. ప్లీజ్ కోపం తగ్గించుకో. నాకు బుర్ర లేదని తెలుసు కదా. ఇలా అలగకు బంగారం అంటూ అతని పెదాలతో తన పెదాలు కలిపింది. అతడు ఆ ముద్దుని మరింత గాఢంగా మారుస్తాడేమోనని ఆశపడింది. కానీ అతడు చలనరహితంగా ఉన్నాడు. బాబోయ్, ఇంత కోపంతో ఉంటే ఎలా? నీరసపడిన జస్వి, ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను, ఇంకెవరూ లేరు, ఇంకెప్పటికీ ఉండరు కూడా అంటూ అతని హృదయం మీద ముద్దు పెట్టింది. అలా ఒకటి కాదు, అతని ఎదనిండా పెడుతూనే ఉంది. ఆమె పెదాల కదలికకి అతనికి చెక్కిలిగిలి పుట్టింది. నవ్వొద్దు మనసులో గట్టిగా అనుకున్నాడు. కానీ అతని వల్ల కాలేదు. మౌనాన్ని ఆశ్రయించిన పెదాలను దాటుకొని అతని నవ్వు బయటికి వచ్చింది. అతడు గలగలా నవ్వేశాడు. అంత స్వచ్ఛంగా, అంత హార్ట్ఫుల్గా అతను నవ్వడం చూసి విస్మయానికి గురైంది జస్వి. అతని నవ్వులో ఆమె నవ్వు కలిపింది. ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు రాఖీ. అతని చుట్టూ చేతులు వేసి అతని ఎదలో ఒదిగింది ఆమె. లైఫ్లో మళ్ళీ నువ్వు నన్ను అనుమానిస్తావా? ఆమె చేతివేళ్లలో తన చేతివేళ్లు పెనవేసి ఆమెను అడిగాడు రాఖీ. ఇప్పుడే మిమ్మల్ని అనుమానించి తప్పు చేశానని పశ్చాత్తాపపడుతుంటే మరోసారి అనుమానించడం కూడానా? అది ఈ జన్మలో జరగదు. నిజంగా మీ లైఫ్లోకి మరో అమ్మాయి వచ్చినా సరే అంటూ అతని చేతి మీద ముద్దు పెట్టింది జస్వి. అయితే మరో అమ్మాయిని లైఫ్లోకి తెచ్చుకోమని ఆఫర్ ఇస్తున్నావా అంటూ ఆమెను చిలిపిగా చూశాడు. మీరు అలా చెయ్యరు, నాకు తెలుసు అంటూ ముఖం అదోలా పెట్టింది. నీ మాటలు ఒకలా, నీ ముఖం మరోలా ఉంది. రెండిట్లో ఏది నమ్మాలి అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. నా ముఖంలో మీలా భావాలు పలికించడం చేత కాదు, అందుకే నా మాట నమ్మండి అంటూ అతని ఎదపై తలపెట్టుకుంది. ఇది అబద్ధం. నీ ముఖం పలికించినన్ని భావాలు మరెవరూ పలికించలేరు. అరే, పెళ్ళైన కొత్తలో చూశాను కదా, ఒక్క మాట మాట్లాడకుండానే నా మీద ద్వేషం, కోపం భలే పలికించేదానివి. అంతేనా? నేను దగ్గరికి తీసుకున్నప్పుడు నీలో కలిగే ఫీలింగ్స్ కూడా నాకు నీ ముఖంలో కనిపించేవి అన్న అతడు ఆమెను పక్కకు దొర్లించి ఆమె మీద చేరిపోయాడు. అబ్బా, నన్నంత బాగా గమనించారా? నాకు తెలిసి మీరు కోపంగా ఉన్నప్పుడు తప్ప నన్నెప్పుడూ సూటిగా చూసింది లేదు కదా, పెదవి విరుపుతో అంది. ఇదిగో, ఇంకోసారి ఇలా పెదాలు విరిచావు అంటే వాటికి పనిష్మెంట్ తప్పదు అంటూ ముందుకు పొడుచుకు వచ్చిన ఆమె పెదవిపై సున్నితంగా ముద్దు పెట్టాడు రాఖీ. మీకు పనిష్మెంట్ ఇవ్వడం తప్ప ఏం వచ్చు అంటూ పెదాలు సాగదీసింది ఆమె. చాలా వచ్చు, చూపించమంటావా అంటూ ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు రాఖీ. ఇప్పుడు వద్దులే ఆమె అనగానే, నేనిప్పుడే చూపిస్తాను అంటూ ఆమెను అల్లుకుపోయాడు. ఆమె తనువులోని అణువణువులో తన తడి పెదాలతో ముద్దులు గుప్పించాడు. ఎంత అణుచుకున్నా ఆమెలో నుండి వేడి నిట్టూర్పులు వెలువడ్డాయి. ఆమె పరువాలన్నీ అతని మునివేళ్ల కింద నలుగుతుంటే అతని భుజాలను గట్టిగా అదిమి పట్టింది. ఆమె విరహం తారాస్థాయిని చేరిన వేళ తన ప్రేమను ఆమెకు పరిపూర్ణంగా పంచుతూ ఆమెలో ఒదిగిపోయాడు రాఖీ. మోహంతో అల్లుకుపోయిన జస్వి ఇష్టంగా అతనిలో మమేకమైంది. గిల్లి కజ్జాలతోనూ ప్రణయావేశంతోనూ కాలం మెల్లగా వాళ్ళ మధ్య కరిగింది. అలా సమయం ఎంత గడిచిందో వాళ్ళకు తెలియనే లేదు. అలసిన శ్రామికుల్లా నిద్రలోకి జారుకున్నారు. పిఏ కాల్తో మెలకువ వచ్చింది రాఖీకి. సెల్ ఫోన్ పట్టుకొని బాల్కనీకి వెళ్ళిన అతడు కాల్ లిఫ్ట్ చేశాడు. సారీ సార్, రాత్రి నిద్రలో ఉండి మీ మెసేజ్ చూసుకోలేదు. ఉదయం లేవగానే చూసుకొని మీరు చెప్పిన పని పూర్తి చేశాను. డీటెయిల్స్ స్వయంగా కలిసి చెప్పమంటారా, లేదంటే కాల్లోనే చెప్పమంటారా వినయంగా అడిగాడు. పర్లేదు చెప్పు అన్నాడు రాఖీ. అతడు చెప్పాడు. విన్న రాఖీ ముఖం కోపంతో ఎర్రబడింది. ఎవిడెన్స్ అన్నీ నా ఫోన్కి పెట్టు, ఇంకా ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమో చూడు అన్న అతడు ఆ పిఏకి ఏం చేయాలో చెప్పి కాల్ కట్ చేశాడు.
రాఖీ లేచి వెళ్ళగానే జస్వికి మెలకువ వచ్చింది. చేతితో మంచం మీద తడిమి చూసింది. అతడు ఆమెకు తగలలేదు. వాష్రూంలో ఉన్నాడేమో అనుకుని అలాగే పడుకుంది. బాల్కనీ నుండి వచ్చిన అతడు ఇంకా నిద్ర సరిపోలేదా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. అంటూ అతని పొట్ట చుట్టూ చేతులు వేసింది. అయితే నువ్వు పడుకో, నాకు పనుంది, నేను వెళ్ళాలి అన్న అతడు లేచి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తుంటే, ఉండిపోవచ్చు కదా, ఎప్పుడు చూడు పని అంటారు వెనక నుండి సనిగింది. ముందు నువ్వు నీ ఆఫీస్ మానే, చెప్తాను అన్న అతడు బాత్రూమ్ తలుపు వేసుకున్నాడు. అప్పుడు టైం చూసింది జస్వి. ఉప్స్, ఇంతసేపు పడుకున్నానా అని కంగారు పడుతూ లేచింది. రాఖీ ఎప్పుడు వాష్రూంలో నుండి బయటికి వస్తాడా అని చూసి అతడు రాగానే దూరింది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి రాఖీ డ్రెస్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. హడావిడిగా రెడీ అయిన జస్వి తన ఆఫీస్కి వెళ్ళింది. ఏంటే రోజుకి లేట్ చేస్తున్నావు, జస్విని చూడగానే అంది దీపు. అబ్బో, ఏం చెప్పమంటావు, మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు డల్గా చెప్పింది ఆమె. మరోసారి ఈ డైలాగ్ చెప్పావంటే చంపుతా. బాగా సుఖపడిపోతూ కష్టాలని చెప్తుంది చూడు, నిజానికి నేను కదా అనాలి మా బ్యాచులర్ కష్టాలేంటి అనేది అంటూ ముఖం అదోలా పెట్టింది దీపు. చిలిపిగా నవ్విన జస్వి అటువైపు మేనేజర్ రావడం చూసి ప్రోగ్రాం చేయడానికి వెళ్ళింది. మేడం, మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు, వెయిటింగ్ రూమ్లో ఉన్నారు అని అటెండర్ వచ్చి జస్వితో అన్నాడు. ఎవరై ఉంటారు అనుమానించిన ఆమె ఇంతకుముందు ఒకసారి వచ్చినట్టుగా రాఖీ వచ్చాడేమో అనుకుంది. వెయిటింగ్ రూమ్లో ఉన్న అక్వేరియం దగ్గర నిలబడి అందులో ఉన్న చిన్ని చేప పిల్లలను చూస్తున్న అతనితో, మీరేనా నన్ను కలవడానికి వచ్చింది అంది జస్వి. అవును అంటూ తిరిగాడు అతడు. అతన్ని చూసి ఆమెను చూసి అతడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జస్వి, నువ్వేంటిక్కడ అన్నాడు దేవ్. నేను అదే అడుగుతున్నాను, మీరేంటిక్కడ అంది జస్వి. నేను హాసిని గారిని కలవడానికి వచ్చాను, ఆమెను ఒకసారి పిలుస్తారా అన్నాడు దేవ్. ఆ హాసిని నేనే అంటూ చిన్నగా నవ్వింది జస్వి. వాట్ అని విస్మయంతో కనుబొమ్మలు ముడివేశాడు దేవ్. ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు, ఈ విషయం మీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా అంది జస్వి. అతడు లేదని తల అడ్డంగా ఆడించాడు. అవునా అనుకున్న ఆమె, ఇంతకీ మీరెందుకు నన్ను కలవడానికి వచ్చారు, నాతో ఏమైనా మాట్లాడాలా అంటూ తను కూర్చొని అతని కూర్చోమని కుర్చీ చూపించింది. అతడు ఇబ్బందిగా కూర్చున్నాడు. పర్వాలేదు, నాతో ఏం చెప్పాలి అనుకున్నారో అది చెప్పండి వినయంగా అంది. నీకు రాఖీ ఎలా తెలుసు అతడింకా ఆ షాక్లో నుండి కోలుకోకుండానే అడిగాడు. ఎలా అంటే ఏమని చెప్పను, అదో పెద్ద కథ, ఇప్పుడిక్కడ చెప్పలేను అంటూ చిరుమందహాసం చేసింది ఆమె. పెద్దగా వద్దులే, షార్ట్కట్గా చెప్పు, లేదంటే నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అన్నాడు దేవ్. మీకెందుకు టెన్షన్, ఆయన మీతో ఏమైనా అన్నారా అనుమానంతో అడిగింది. తల అడ్డంగా ఆడించిన దేవ్, మీ పెళ్ళికి ముందు ఒకసారి మాటల సందర్భంలో ఐ లవ్ హాసిని అన్నాడు. ఆ తర్వాత నాతో చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ ముఖం అదోలా పెట్టాడు. మా పెళ్ళి అనుకోకుండా జరిగింది, లేదంటే చెప్పేవారేమో. రాఖీ తరఫున సంజాయిషి ఇచ్చుకుంది జస్వి. నిజమే అన్న అతడు. మొన్నొకసారి మాటల సందర్భంలో హాసిని ప్రస్తావన వచ్చింది. రాఖీ, నువ్వు హాసిని ప్రేమించి జస్విని ఎలా పెళ్లి చేసుకున్నావని అడిగాను. దానికి వాడు ఇద్దరూ ఒక్కరేనని చెప్పలేదు. బహుశా నన్ను ఉడికించడం కోసం అనుకుంటా, నేను ఇప్పటికే హాసినిని ప్రేమిస్తున్నాను అన్నాడు. దాంతో నేను అవాక్కయ్యాను. ఈ విషయం జస్వికి తెలిస్తే అని వాడిని అడిగాను. ఎందుకు తెలుస్తుంది, తెలియకుండా మెయింటైన్ చేస్తాను అని కొంటెగా కన్ను కొట్టాడు. దాంతో ఈ విషయం నీకెలాగూ చెప్పలేను, కనీసం హాసినికైనా చెప్పి ఆమెను ముందు జాగ్రత్త పడమందాము అనుకున్నాను. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే వచ్చాను, కానీ తీరా చూస్తే మీరిద్దరూ ఒక్కరే అని తెలిసింది అన్న దేవ్ చిన్నగా నవ్వాడు. అవునా, ఆయన అలా అన్నారా, అయితే మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టారన్నమాట అని ముసిముసిగా నవ్వింది జస్వి. వాడు సైకో, నేను ఫ్రెండునని కూడా చూడకుండా నాతో బాగా ఆడుకున్నాడు అంటూ బేలగా ముఖం పెట్టాడు దేవ్. పాపం దేవ్ అనుకుంది జస్వి. ఇంత చెప్పినా దేవ్ తను ఆమెను ఇష్టపడ్డ విషయం మాత్రం చెప్పలేదు. ఎలా చెప్తాడు, ఆమె ఇప్పుడు తన స్నేహితుని భార్య, అందుకని తన అభిమానాన్ని ప్రేమని తన మనసులోనే దాచుకున్నాడు అతడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను, ఇక వెళ్తాను అని లేచి వెళ్తుంటే, కాఫీ తాగేసి వెళ్ళండి అంది జస్వి. వెళ్తున్న అతనికి ఏదో గుర్తుకు వచ్చింది. కాఫీ తాగినట్టు ఉంటుంది, ఈ విషయం చెప్పినట్టు ఉంటుంది అనుకున్న అతడు అలాగే అంటూ మళ్ళీ కూర్చున్నాడు.
అటెండర్ కాఫీ ఇవ్వగా ఇద్దరూ తాగారు. ఖాళీ కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టిన దేవ్ ఈ విషయం ఎలా కదపాలా అని మల్లగుల్లాలు పడుతూ అసహనంతో కదిలాడు. మీరు నాతో ఏమైనా చెప్పాలా? అతడు ఇబ్బందిగా కదలడం చూసి అడిగింది జస్వి. అవునని తల నిలువునా ఆడించిన దేవ్ విషయం ఇది అని తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అంతేకాదు ఆమెని హెల్ప్ చేయమని అడిగాడు. నేనా? నాతో అవుతుందా? అని బెరుగ్గా అతన్ని చూసింది జస్వి. నువ్వు తలుచుకుంటే అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో అని రిక్వెస్ట్ చేశాడు దేవ్. ఆమె ఇబ్బందిగా తల ఆడించి ప్రయత్నిస్తాను కానీ షూర్ అని చెప్పలేను అంది. ఆ మాట అన్నావు అంతే చాలు అన్న అతడు చిరునవ్వు నవ్వేసి వెళ్ళాడు. రాత్రి పడకగది చేరిన జస్వి దేవు చెప్పిన విషయం రాఖీతో ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడింది. ఆమె మూడ్ని గమనించకుండా రాగానే ఆమెను అల్లుకుపోయాడు రాఖీ. ఉత్సాహంగా ఆమె ఒంటిపై కదులుతున్న అతని చేతి మునివేళ్లను టక్కున పట్టుకుంది జస్వి. ఏంటి హుషారుగా ఉన్నారు? ఆరగా అడిగింది. జస్వి, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అంటూ ఆమె ఎదలోయల్లో ముఖం పెట్టిన అతడు అక్కడ ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది. అతని తలని మరింత గట్టిగా ఎదకేసి అదిమింది. ఆమె ఎత్తైన స్తనద్వయం మధ్య ముఖం చిక్కుకొని ఊపిరి ఆడలేదు అతనికి. ముఖం అక్కడి నుండి పక్కకు తప్పించి, ఎంత నా మీద రివెంజ్తో ఉంటే మాత్రం నీ అందాలతో చంపేస్తావా అంటూ భారంగా ఊపిరి పీల్చుకున్నాడు రాఖీ. ఆమె కొంటెగా అతన్ని చూసి అలాంటి పనులు నువ్వు చేస్తావేమో నేను కాదు మూతి తిప్పింది. అలాగా అంటూ ఆమె మెడవంపులో తన ముఖం పెట్టి తలను అటూ ఇటూ కదిలించాడు. అతని గడ్డం గుచ్చుకొని ఆమెకు కితకితలు పుట్టాయి. ఆమె కిలకిలా నవ్వింది. అతడు మరోసారి అలా చేసేసరికి మీరు మాత్రం ఏం తక్కువ, నన్నిలా నవ్వించి చంపేసేలా ఉన్నారు. ఇంకా నవ్వలేక వాపోయింది. అప్పటికే ఆమె కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు బుగ్గలను చేరి అతని నుదురును తాకాయి. అతడు వాటిని తన బుగ్గలతో తుడిచి అక్కడ ముద్దు పెట్టాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇలాగే రొమాంటిక్ కథతో కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మరో ఎపిసోడ్తో ఈ స్టోరీ ముగుస్తుంది. ఇదే ప్లేస్లో మరో కొత్త స్టోరీ వస్తుంది. అది కూడా చూసేసి లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టి ప్రోత్సహించండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.